ప్రతీకార రాజకీయాలు అన్నటువంటి కాన్సెప్ట్ని లేకుండా చూస్తారు చంద్రబాబు గారని నమ్మచ్చు. ఫస్ట్ రోజున కార్యక్రమం చూస్తే అసెంబ్లీలో జరిగింది. ఒకటి యాక్చువల్గా అయితే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లలో ప్రమాణ స్వీకారాలు ఉంటాయి ఎమ్మెల్యేలవి. ముందు ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎందుకు? ప్రతిపక్షం లేదు కాబట్టి. అయితే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందుగా అనుమతి ఇవ్వాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ని అడగటం, ఆయన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన మనకేమీ అట్లాంటి కక్షలేం లేవు అలాగే ఏర్పాటు చేయమని చెప్పటం. మరొక వైపున సాధారణంగా ప్రతిపక్ష నాయకుడికి ఒక గేట్ ఉంటుంది, ఎంట్రన్స్. అధికార పక్ష ముఖ్యమంత్రికి ఒకవైపు ఉంటుంది. ఆ గేట్ లోపలికి వెహికల్ అలౌడ్ అన్నటువంటిది చేస్తారా లేదా అని కూడా ఇంతకుముందు అనుకున్నది. చెయ్యమని చెప్పారు చంద్రబాబు గారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని కూడా లోపలికి అనుమతించారు. అయితే వాళ్ళ సోషల్ మీడియా ఇది ఈ ఒక్కరోజుకి అనుమతించమని కోరితే చేశారు అంటున్నారు. రేపటి నుంచి ఎట్లాంటిది ఉంటుంది నెక్స్ట్? ఇప్పుడు రేపటితో ఏముండదు, ఇప్పుడు ఎన్ని ప్రమాణ స్వీకారాలు కాబట్టి 2 రోజులు. మళ్ళీ నెక్స్ట్ శాసనసభ సమావేశాలకి ఎలా అన్నటువంటి చూడాలి. బాబు గారు అయితే బాధ్యతాయుతంగా అటు లోపలికి వెహికల్ అనుమతించమన్నారు, అట్లాగే ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా తమ తర్వాతన మంత్రివర్గం తర్వాతన అటు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అదే విధానాన్ని కనుక భవిష్యత్తులో కొనసాగిస్తూ ప్రతిపక్షానికైతే అధికారికంగా అయితే గుర్తింపు లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కేంద్రంలో, లోక్సభలో. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ అయితే ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఆ ప్రతిపక్ష పాత్ర తీసుకోవడానికి ఇష్టం లేక తమ పార్టీకి సంబంధించినటువంటి మరొక నాయకుడికి అప్పజెప్పినటువంటి పరిస్థితి. అట్లాంటి ప్రతిపక్ష నాయకుడి పాత్ర అయితే, ప్రతిపక్షం అయితే హోదా అయితే కల్పించారు. అలాంటి హోదా ఇప్పుడు కల్పిస్తారా లేదా అన్నదొకటి అప్పుడు తేలుతుంది. ప్రస్తుతానికైతే సంపూర్ణ గౌరవం ఇవ్వడం ద్వారా బాధ్యతాయుతంగా పెద్దరికంగా వ్యవహరించారు చంద్రబాబు గారు. ఒకప్పుడు ఏ సభలో అయితే ఆయన్ని అవహేళన చేశారు, అవమానించారు అన్నటువంటి చోట్లనే గౌరవం ఇవ్వడం అన్నటువంటిది బాబు గారు బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయం.